హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ ని బేస్ చేసుకొని మరి ఈ రోజు చాలా వరకు న్యూస్ పేపర్స్ లో ఆర్టికల్స్ రావడం జరిగింది. డిఎస్సి బేస్ చేసుకొని మరి ఆర్టికల్ ఏంటి అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. టెట్ రిజల్ట్ ఎప్పుడు, అదే విధంగా డిఎస్సి నిర్వహిస్తారా నిర్వహించారా అనేటువంటి ఆర్టికల్స్ ని హైలైట్ చేస్తూ ఈ రోజు న్యూస్ పేపర్స్ లో రావడం అయితే జరిగింది. బట్ ఇంకా ఎటువంటి నిర్ణయం అయితే రాలేదు. యాక్చువల్ గా అయితే నిన్నటి నుంచి అఫీషియల్ గా గవర్నమెంట్ ఇచ్చినటువంటి డేట్స్ లో నిన్నటి నుంచి హాల్ టికెట్స్ కూడా డౌన్లోడ్ కావాలి. మార్చి 30th అనగా కేవలం 4 days మాత్రమే ఉంది. మరి ఆ 4 days లో ఎగ్జామ్స్ నిర్వహిస్తారా నిర్వహించారా, ఇచ్చిన షెడ్యూల్ బేస్ చేసుకొని ఎగ్జామ్స్ నిర్వహిస్తారా నిర్వహించారా అనేది ఇంకా సస్పెన్స్ లోనే ఉంది. ఫ్రెండ్స్, మన ఛానల్ డిఎస్సి కి సంబంధించింది. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్ లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది, జాయిన్ కాగలరు. మరి యాక్చువల్ గా గవర్నమెంట్ ఇచ్చినటువంటి డేట్స్ ను బేస్ చేసుకొని మార్చి 30th నుంచి డిఎస్సి ఎగ్జామ్స్ అయితే నిర్వహించాలి. సో యాక్చువల్ గా టెట్ రిజల్ట్ లేదు, వెబ్ ఆప్షన్స్, డిఎస్సి సెంటర్స్ వెబ్ ఆప్షన్స్ ఇంకా లేదు, హాల్ టికెట్స్ లేవు, ఇంకా మనకు ఎటువంటి కంక్లూజన్ పార్టీ మనకి ఇంకా రాలేదు. సో ఇంత సస్పెన్స్ లో మనకు మార్చి 30th నుంచి డిఎస్సి ఎగ్జామ్స్ జరుగుతాయా జరగవా అంటే ఎవరు చెప్పలేకపోతున్నారు. సో చాలా వరకు 1% అన్న గెస్ చేసి చెప్పేటువంటి మిగతా సిచ్యువేషన్లలో, మిగతా సందర్భాల్లో కనీసం 1% అన్న గెస్ చేసి చెప్పొచ్చు అనేటువంటి ఆలోచనలో ఉండేవాళ్ళు. బట్ ఇప్పుడైతే అసలు చెప్పడానికి పాసిబిలిటీ లేకుండా ఉంది. ఎందుకంటే గవర్నమెంట్ ఏదో ఒక నిర్ణయము ఉంటుందా ఉండదా ఏదో ఒకటి నిర్ణయం తీసుకొని అలా ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తే సో పిల్లల్లో ఆ టెన్షన్స్, పిల్లల్లో ఆ ఒత్తిడి అనేది తగ్గిపోతుంది. సో ఇంకా ఎస్జిటి పిల్లలు, ఎస్పెషల్లీ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ఏంటంటే ఈ ఎగ్జామ్స్ తర్వాత పేపర్ 1 తర్వాత పేపర్ 2 ఎగ్జామ్స్ కాబట్టి వాళ్ళు ప్రిపేర్ అవుతూ ఉంటారు. వాళ్ళకి ఎటువంటి టెన్షన్స్ అయితే లేవు. ఎస్పెషల్లీ ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ బేస్ చేసుకొని వాళ్ళు చాలా ఒత్తిడిలో ఉన్నారు. సో ఈ ఒత్తిడిని అధిగమించాలంటే మాత్రము మీరు హ్యాపీగా ప్రశాంతంగా ఎగ్జామ్స్ జరిగితే జరగనివ్వండి, లేకపోతే లేదు. సో ఎటువంటి టెన్షన్స్ పడద్దు. టెన్షన్స్ పడడం వల్ల, ఎందుకంటే మార్చి 30th ఆల్మోస్ట్ ఈరోజు 26, 27th, 28th, 29th ఇంకా ఉండేది 4 days. మరి ఎగ్జామ్స్ యాజ్ యూజువల్ గా మార్చి 30th నుంచి ఉంటాయా ఉండవా అంటే మనమైతే 100% అయితే చెప్పలేకపోతున్నాం. బట్ 99% నిన్న చాలా వరకు రిజల్ట్ వస్తుందని చాలా మంది ఆస్పిరెంట్స్ వెయిట్ చేశారు. సో చాలా మంది వెయిట్ చేశారు. బట్ నిన్న 90% ఆస్పిరెంట్స్ పరంగా పోస్ట్ పోను, 10% జరుగుతాయి అనుకున్నాము. బట్ ఈ రోజు ఈ సందర్భాన్ని బేస్ చేసుకుంటే చాలా వరకు ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ కావడానికే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి అనుకుంటున్నారు. బట్ మనకైతే ఇంకా అఫీషియల్ గా అయితే ఎటువంటిది రాలేదు. ఈసీ నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాలేదు. ఈసీ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే 100% అయితే అనౌన్స్ చేస్తుంది. బట్ మీరు టెన్షన్స్ పడొద్దు. సో టెన్షన్స్ లో మీరు చదివేది ఏదైనా కానివ్వండి, ఇంకా అంతకుముందు చదివింది మెయిన్ గా నేను చెప్పేది ఏంటి అంటే మీరు ఈ 2 or 3 days ఎక్కువ టెన్షన్స్ కి ఎగ్జామ్స్ జరుగుతాయా జరగవా అనేటువంటి ఆలోచనతో అంటే బాగా హార్డ్ వర్క్ చేసే వారికి మెయిన్ ప్రాబ్లం ఇక్కడ మెయిన్ గా ప్రాబ్లం ఎక్కడ వచ్చింది అంటే ఫస్ట్ నుంచి బాగా ప్రిపేర్ అవుతూ ఉంటారు చూడండి. సో ఆల్మోస్ట్ సిలబస్ కంప్లీట్ చేసుకొని నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేసుకుంటూ ఇంకా రేపు ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇంకా మేము ఖచ్చితంగా ఈసారి జాబ్ సాధించాలి అని చాలా సిన్సియర్ గా ప్రిపేర్ అయి ఉంటారు చూడండి. వారికి మెయిన్ గా ఇక్కడ ఎఫెక్ట్ వస్తుంది. సో మిగతా వారికి ఏంటంటే పోస్ట్ పోన్ అయితే మేలే, మాకు ఇంకా చదువుకోవడానికి సమయం ఉంటుంది, సో మళ్ళీ మేము ఫస్ట్ నుంచి అయినా స్టార్ట్ చేయొచ్చు అనేటువంటి ఆలోచనలో 99% ఉన్నారు. ఆ 1% ఉంటారు చూడండి, ఫస్ట్ నుంచి ఇంకా మా లైఫ్ డిఎస్సి, మేము ఈ డిఎస్సి జాబ్ సాధిస్తేనే మా లైఫ్ అనేటువంటి ఆలోచనలో ఆ 1% ఉంటారు చూడండి. ఆ 1% వారి కోసమే ఈ వీడియో. ఫ్రెండ్స్, మరి ఇప్పుడు ఈ సమయంలో మీరు ఎక్కువ టెన్షన్స్ పెట్టుకోవద్దు. ఎక్కువ టెన్షన్స్ పెట్టుకోకుండా మీరు హ్యాపీగా ప్రిపరేషన్ తోనే ఉండండి. ఎగ్జామ్స్ జరిగితే ఓకే, జరగకపోయినా కానీ మీరు పాజిటివ్ దృక్పథంతోనే నెక్స్ట్ స్టెప్ నెక్స్ట్ ఎప్పుడైతే ఎగ్జామ్స్ ఉంటాయో అప్పటి వరకు మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేస్తూ ఉండండి. అంతేకాని లేనిపోని టెన్షన్స్ పెట్టుకొని ఎక్కువ అనారోగ్యానికి గురి కావద్దు. అందులో సమ్మర్ కాబట్టి ఎక్కువ ఒత్తిడికి అయితే లోను కావద్దు. ఇదొక్కటి చెప్పాలనుకుంటున్నాం. ఎందుకంటే బాగా ఫస్ట్ నుంచి ప్రిపేర్ అయ్యేటువంటి వారు మాత్రము 100% అయితే ఈ 2 or 3 days బాగా ఒత్తిడికి గురవుతారు. అంటే ఎగ్జామ్ జరుగుతాయా జరగవా ఈ ఒత్తిడికి ఎప్పుడైతే గురి అవుతారో ఆల్రెడీ మీరు అంతకు ముందు చదివిన టాపిక్స్ ఉంటాయి చూడండి, ఆ చదివిన టాపిక్స్ కూడా మీరు మర్చిపోవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది.
అంతకుముందు బాగా చదివినటువంటి కాన్సెప్ట్స్ పైన కూడా మీకు కన్ఫ్యూజన్ ఏర్పడడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంది. కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, టెన్షన్స్ పెట్టుకోకుండా హ్యాపీగా ప్రశాంతంగా మీ ప్రిపరేషన్ లో మీరు ఉండండి. ఎగ్జామ్స్ జరిగినా జరగకపోయినా కానివ్వండి, పాజిటివ్ గా మీరు నెక్స్ట్ ప్రిపరేషన్ కి నెక్స్ట్ ఎగ్జామ్స్ కి ఇంకా డబల్ ఉత్సాహంతో ఇంకా నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేసుకుంటూ ఇంకా ఆ హాఫ్ మార్క్ కూడా పోకుండా 100% కాన్ఫిడెంట్ గా 100% స్కోర్ చేసే విధంగా మీ ప్రయత్నం చేయండి, సరిపోతుంది. సో ఎగ్జామ్స్ ఉంటాయా ఉండవా అనేది ఇంకా ఎవరికి అఫీషియల్ గా అయితే తెలియదు. బట్ ఇటువంటి టెన్షన్స్ కి ఇంకా ఉంటుందా ఉండదా అనేటువంటి ఎక్కువ ఆలోచనతో మాత్రము ఉండకుండా ప్రశాంతంగా మీ ప్రిపరేషన్స్ అయితే కొనసాగించుకోండి. ఓకే ఫ్రెండ్స్, మరి అఫీషియల్ గా అయితే ఇంకా ఎటువంటిది రాలేదు. బట్ మనము వీడియోలు అయితే రేపు రావచ్చు అని చెప్తూనే ఉన్నాము. బట్ ఇంకా అది చెప్పడానికి కూడా మనసు అవ్వటం లేదు. కాబట్టి ఎప్పుడు వచ్చినా కానీ వచ్చేంత వరకు అయితే మనము వెయిట్ చేయాల్సిందే. ఎనీహౌ, విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.